హాయ్ అండి. చికెన్ కర్రీ తయారు చేసే విధానం చూద్దాం రండి. ఫస్ట్ చికెన్ కడిగి పెట్టుకోవాలి. తర్వాత అల్లం, తెల్లవాయలు, కొబ్బరి 3 మిక్సీ పట్టి పెట్టుకోవాలి పేస్ట్. తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు కోసుకొని ముక్కలు పక్కన పెట్టుకోవాలి. కడాయి పెట్టి కడాయిలో తగినంత నూనె వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. బాగా వేగనివ్వాలి. ఇప్పుడు పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది రెండు స్పూన్లు వేసుకోవాలి. నేను కిలో చికెన్కి 2 స్పూన్లు వేసుకుంటున్నా. అది బాగా వేగనివ్వాలి. అడుగంటకుండా కడిగి పెట్టుకోవాలి. ఎర్రగా వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ అందులో వేయాలి. చికెన్ అందులో వేయాలి. ఒకసారి కలబెట్టుకోవాలి. నీసు వాసన ఉండదు. తర్వాత వెంటనే ఉప్పు, తగినంత ఉప్పు, 2 స్పూన్లు కారం, కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నాన్ వెజ్లో. పసుపు 1 స్పూను, అన్నీ వేసి కలిపి పెట్టాలి. టమాటా ముక్కలు నీళ్ళు వేసి కొంచెం ఉడకనివ్వాలి. లాస్ట్లో ధనియాల పొడి కానీ చికెన్ మసాలా 2 వేసుకొని కొత్తిమీర వేసుకొని అయిపోయిద్ది. నాకు వచ్చినట్టు చెప్పిన ఫస్ట్ టైం వీడియో. ఏమన్నా పొరపాటు ఉంటే ఒకసారి చేసి చూడండి, బాగుండేది కర్రీ. లాస్ట్ ఇలా వచ్చింది. బాయ్ అండి.